హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఈజీగా సింపుల్గా మనము బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే ఎట్లా ఇంట్లో ఉన్న వాటితోనే అని చెప్పేసి చిన్న రెండు ఇంగ్రీడియంట్స్ తోటి బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే వాటితో. ఈ దోశలు వచ్చేసి ఎంత మెత్తగా స్పాంజ్గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ దోశలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కప్పు మనము గోధుమ రవ్వ ఉంటుంది కదా, ఆ గోధుమ రవ్వ తీసుకోవాలి. ఈ గోధుమ రవ్వ ఏంటంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ పిల్లలకు కానీ ఎవరైనా తినచ్చు. ఇంత మెత్తగా స్పాంజ్గా వస్తాయి అన్నట్టు దోశలు. దీంట్లో ఒక కప్పు గోధుమ రవ్వకి హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను నేను. హాఫ్ కప్పు పెరుగు తీసుకొని దాంట్లో తగినన్ని వాటర్ పోసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే వాటర్ గిన్నెని కడిగేసి ఆ వాటర్ పోసేసి ఆ వాటర్ని అది బాగా కలపాలి. మిక్స్ చేసి దాన్ని ఏంటంటే కొద్దిసేపు మనం రెస్ట్ ఇవ్వాలన్నట్టు. ఈ గోధుమ రవ్వ ఏంటంటే మనకి ఉప్మా చేసుకున్నా కానీ ఎట్లా చేసుకున్నా తినొచ్చు. బట్ ఏంటంటే ఉప్మా ప్రతిసారి తినలేము కదా, ఇట్లా డిఫరెంట్గా ట్రై చేసినాం అనుకో ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టి క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత తీసి చూసి కలపాలి. కలిపిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేయాలి. మిక్సీ జార్లో వేసి దానికి ఏంటంటే ఇంట్లో మనకు కొంచెం స్పైసీనెస్ కోసం ఆనియన్ అండ్ ఒక్క పచ్చిమిర్చి కట్ చేసి ఇందులోనే వేసి టేస్ట్కి సరిపడా అంతా మనం ఎంతైతే మన టేస్ట్కి సరిపడుతుందో అంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడే. మీరు కావాలంటే మిక్సీ పట్టిన తర్వాత కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇందులో వేస్తున్నాను ఎందుకంటే మిక్సీలో వేస్తే బాగా కలుస్తుంది కదా అని చెప్పేసి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఏం లేదు, ఇంకా దీన్ని రెడీ టు మనం దోశలాగా వేసేసుకోవడం అనమాట. దోశ వేసేసుకొని చట్నీ చేసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో ఏదైతే కర్రీ అవైలబుల్ ఉంటుందో ఆ కర్రీతో కూడా మనం తినేయచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి పెనం వేడెక్కిన తర్వాత దోశలాగా దోశ వేసుకోవడం అంతే. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు దోశ వేసేసుకొని దీనికి ఇంకా ఆయిల్ కూడా అవసరం పడదు. కావాలంటే మీరు నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ కూడా ఏం యూస్ చేయలేను ఎందుకంటే హెల్తీగా ఉండాలి కదా అని చెప్పేసి నేను ఆయిల్ కూడా యూస్ చేయలేను. ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిది కదా, అందుకోసం అని చెప్పి. చూసా ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది. దీన్ని టర్న్ చేయాలి దోశని కూడా. దోశని తిప్పేసి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలన్నట్టు. ఎట్లా అంటే ఇది పెనంకి అంటుకోదు, మంచిగా వస్తుంది, స్పాంజీగా ఉంటుంది. పళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చు, మంచిగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు, వాళ్ళకు కూడా హెల్దీ కదా. గోధుమ రవ్వ ప్రతిసారి మనము అన్నం పెట్టలేము కదా, గోధుమ రవ్వతో కూడా ఇట్లా డిఫరెంట్గా స్నాక్ లాగా కూడా చేసి పెట్టచ్చు. ఇంట్లో మీరు కావాలంటే పిల్లలకి సపరేట్గా కావాలంటే చెప్పండి, వాళ్ళకి ఇంకా దీంట్లో ప్రోటీన్ అవన్నీ యాడ్ చేసి అది కూడా ట్రై చేసి నేను మీకు పెడతాను వీడియో. ఇట్లా రెండు వైపులా దోశ కాల్చుకొని మంచిగా కాల్చుకోవాలన్నమాట. ఎందుకంటే లేదనంటే పచ్చి పచ్చి వస్తుంది కదా, అందుకే 2 సైడ్స్ మంచిగా కాలిస్తే చూడండి మీకు చపాతీ కాలినట్టు వస్తుంది. ఇలా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే అంతే. ఈజీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ. నేనైతే ఏం చేశానంటే ఈ దోశకి ఆనియన్ కర్రీ చేశాను. మీరు కావాలంటే టమాటా చట్నీ, పల్లి చట్నీ ఏదైనా చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.